కృష్ణా జిల్లా మచిలీపట్నం మోకా వెంకటేశ్వరమ్మకే మచిలీపట్నం మేయర్ పగ్గాలు. డిప్యూటీ మేయర్గా తంటిపూడి కవిత, మేయర్గా 23వ డివిజన్ కార్పొరేటర్ మోకా వెంకటేశ్వరమ్మ ఏకగ్రీవ ఎన్నిక. బీసీ వర్గానికి చెందిన వెంకటేశ్వరమ్మ పేరును ప్రతిపాదించిన 43వ డివిజన్ కార్పొరేటర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మోకా వెంకటేశ్వరమ్మ పేరును బలపరిచిన 3వ డివిజన్ కార్పొరేటర్ శీలం భారతి. మోకా వెంకటేశ్వరమ్మకు అభినందనలు తెలిపిన మంత్రి పేర్ని నాని. డిప్యూటీ మేయర్గా ఎస్సీ సామాజిక వర్గం నుండి 12వ డివిజన్ కార్పొరేటర్ తంటిపూడి కవిత, కవిత పేరును ప్రతిపాదించిన 41వ డివిజన్ కార్పొరేటర్ లంకా సూరిబాబు, బలపరిచిన 26వ డివిజన్ కార్పొరేటర్ మాడపాటి విజయలక్ష్మి. డిప్యూటీ మేయర్గా ఇతర ప్రతిపాదనలు లేకపోవటంతో కవిత పేరును అధికారికంగా ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని, జాయింట్ కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, అధికారులు, వైసీపీ నాయకులు, వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నికబడిన నేను 23వ డివిజన్ కార్పొరేటర్ అయిన శ్రీమతి మోకా వెంకటేశ్వర గారిని మేయర్ అభ్యర్థిగా బలపరుస్తున్నాను. 26వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎన్నిక కాబడిన నేను 12వ డివిజన్ కార్పొరేటర్గా అయిన శ్రీమతి టి కవితను డిప్యూటీ మేయర్గా అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా గిరా హరర గిరా 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 తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. నేను మోకా కీర్తి శేషులు మోకా భాస్కరరావు గారి సతీమణి అయిన మోకా వెంకటేశ్వరమ్మను నేను మచిలీపట్నం నగర పాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రురాలనే నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తంటిపూడి కవితను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడుతానని, నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రురాలనై నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శీలం భారతి అనే నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధులకు విశ్వాస పాత్రురాలని నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను గూడవల్లి నాగమణి అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను జోగి చిరంజీవి చిల్లక్ష్మి నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన
భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగిందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా నా ప్రియమైన అన్నయ్య పేర్నాని గారి సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నేను పరింకాయల విజయ చంద్ర కుమారులు నేను మచిలీపట్నం నగర పాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగము పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యంగా కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రులై నిర్వహించగలనని నా పెద్దలు పేర్ని కృష్ణమూర్తి గారు నా తండ్రి గారు పరింకాయల శ్రీనివాసరావు గారి మీద ప్రమాణం చేస్తున్నాను. పెట్టండి. నేను శ్రీరామ్ లక్ష్మణకుమార్ చిన్నారు నేను పేరు నాని గారి ఆశీస్సులతో మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుని నిర్వహించగలని దేవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుడి చేయి పెట్టండి. నేను గౌరవ పార్వతి అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పెట్టండి. నేను మీర్ మొహమ్మద్ సయ్యద్ అస్గర్ అనే నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నగరపాలక సంస్థ యొక్క కార్పొరేట్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాస పాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను మచిలీపట్నం నగర పాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక పద్ధతిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రులై నిర్వర్తించగలనని దేవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలు కలిగి ఉందని పల్లి సింహాచలం అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలని నా దైవం పేర్ని నాని గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాచవరపు రాంప్రసాద్ అను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ గా ఎన్నిక అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు నేను తులసి విజయ గంగాను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా
చేయబడిన భారత రాజ్యాంగం పట్ల విధేయతను దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడై నిర్వర్తించగలనని దైవ సాక్షులు ప్రమాణం చేస్తున్నాను. విజయాల నాగమసం నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను నిర్వహించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను షేక్ షాహినా నేను నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢమైన విశ్వాసం విధేయతను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలని నిర్వర్తించగలనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నేను నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టారీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలైన కలిగినందున భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమగ్రంగా కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రులై నిర్వహించగలని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను లంకాసూరుబాబు అనే నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉన్నదని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడిని నిర్వహించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను రాజంశెట్టి వాణిశ్రీ చంటి అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రాలని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై జగన్, జై బేబీ, జై 9th డివిజన్. నేను మచిలీపట్నం మీ పేరు చెప్పాలి. నేను ఏకశ్రీ వెంకటేశ్వరరావు నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందని భారత రాజ్యాంగం సర్వసత్త ప్రతిపత్తిని సమైక్యతను కాపాడుతుందని నేను స్వీకరించబోతున్న నిధులను విశ్వాసపాత్రుడై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎండ్రపాటి నాగేశ్వరరావు అను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందనని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రులై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రురాలై నేను ముచ్చెట్ల శైలజ నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి
భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను నిర్వహించబోతున్న విధుల్లో విశ్వాసపాత్రగా నిర్వహించదని దైవ సాక్షిగా నా భర్త బ్రహ్మారావు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మేకల వెంకట సుధాకర్ బాబు. నేను మాడపాటి విజయలక్ష్మి అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్గా ఎన్నిక అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మన్నే శారదాను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రురాలై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మరీదు రాటారమ్మ గారు. నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భోగాది వెంకట సాయి రఘువితల్ గారు. ముందు పెట్టండి. నేను పట్నం సతీష్ కుమార్ అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ గా అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రులై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కుడి చేయి ముందు పెట్టండి. నేను కడపటి రేవతి అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విశ్వాసపాత్రులై నిర్వహించగలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పద్మా సతీష్ కుమార్ గారు. కుడి చేయి ముందు పెట్టండి. నేను నాలుగు శారదాలని మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్పొరేటర్ అయిన చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉన్న భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడుతానని స్వీకరించని విధులను విశ్వాసపూర్వకంగా నా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాస పాత్రుడనే నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కుడి చేయి ముందు పెట్టండి. మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను
విశ్వాస పాత్రని నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆయుధ జవహర్లాల్ నెహ్రూ అనే నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రుడిని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తిరువతిశెట్టి వరప్రసాద్ అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగిందులని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రుడిని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను నర్హర్శెట్టి రోజాను నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రురాలై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను చిటికెన వెంకటేశ్వరరావు నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసత విధేయత కలిగి ఉంటానని భారతదేశ సర్వసత్తాక సమైక్యతను కాపాడగలనని స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రురాలని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రురాలనే నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధులను విశ్వాసపాత్రులనై నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. తాతారావు అని నేను మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల కూడా విశ్వాసంతో విధేయులై కలిగి ఉందని భారతదేశ సర్వ సత్త ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వపాత్రుని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మచిలీపట్నం నగరపాలక సంస్థ యొక్క కార్పొరేటర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసం విధేయతలను కలిగి ఉండాలని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధులను విశ్వాసపాత్రులని నిర్వహించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చూడండి సార్. రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ముందుగా నా మైనార్టీ మిత్రులు, నా మైనార్టీ వార్డు ప్రజలందరూ నేను ఏదో చేస్తానని చెప్పి నా మీద ఉన్న నమ్మకంతో నన్ను గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ కార్పొరేషన్లో మా 5 సభ్యులు ఈ మచిలీపట్నంలో ఉన్న ప్రతి కార్యకర్త గుండె చప్పుడిని వినిపిస్తాం. ఈ ప్రతి మనిషి అనక అన్యాయం జరగకుండా మేము 5 కలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా
మీ వెనక నిలబడి నడుస్తాం. మీ అందరూ మాకు సపోర్ట్గా నిలబడతారని అందరినీ పేరు కోరుకుంటున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మచిలీపట్నంలో వార్డుతో సంబంధం లేకుండా ఎక్కడ అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా తెలుగుదేశం పార్టీ గొంతు విప్పి మాట్లాడుతుంది అని నిరూపించడానికి మేము 5 చాలని మేము అనుకుంటున్నాము. మా అందరికీ సహకారం ఇంటికి చేసిన మా 16వ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు సహకరించిన మా తొమ్మిది రవీంద్ర గారు, నారాయణరావు గారు, అలాగే మా మోటమ వెంకట బాబుప్రసాద్ గారి సహాయ సహకారాలతో ఈ రోజున ఈ పేరు కార్పొరేటర్గా ఎంపిక చేయడం జరిగింది. వీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్పొరేషన్ సీట్లో కూర్చోబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అక్కడ సమస్య ఏదన్నా సరే మా ఇంట్లో సమస్యలాగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరి మధ్యలో మేము ఉంటామని, ప్రతి హృదయాల్లో మేము ఉంటామని, సమస్య ఏదన్నా సరే మా ఇంట్లో సమస్యలాగా తీర్చుని అందరికీ అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ 5 వార్డుల సమస్యలే కాకుండా అందరితో చర్చించి మిగిలిన వార్డుల గురించి కూడా గట్టిగా పోరాడి తెలుగుదేశం యొక్క పరువు ప్రతిష్టలు ఇంకా ఉన్నత శిఖరాలకి నిలబెడతామని తెలియజేస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.